హాయ్ అండి. మేము దసరా హాలిడేస్కి విలేజ్కి స్టార్ట్ అయ్యాము. అర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యామండి. కాకపోతే సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసరికి 7:30 అయిపోయింది. సో మంచి కాఫీ కోసమని ఆగామన్నమాట. మా బ్యాక్ సైడ్ ఉన్నది రవితేజ మాల్ అండి. సో రవితేజ మాల్ ఎదురుగా చిన్న టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడ ఆగి కాఫీ తాగుతున్నాము. సో కాఫీ అయితే చాలా బాగుంది. వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి. వర్షాలు పడుతున్నాయి కదా, అందుకే మంచిగా కాఫీ తాగి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దామని కాఫీ తాగేసి స్టార్ట్ చేసాము. సో సన్ రైజ్ అయితే చాలా బాగుందండి. వ్యూ మేము ఒక 3 months అవుతుందండి విలేజ్ వెళ్ళాక, కానీ రోడ్ సైడ్ గ్రీనిష్ చాలా బాగుంది. అలా ఒక 2 hours జర్నీ చేసాము. ఈలోపు మా పాప ఆకలి అనేసరికి 7 హోటల్ అని చెప్పేసి ఒక హోటల్లో ఆగాము. చాలా బాగుంది. దసరాకి చాలా చాలా డెకరేట్ చేశారు. హోటల్ కూడా ఫ్లవర్స్తో కూడా బాగా డెకరేట్ చేశారు. ఇలా లోపలికి ఎంటర్ అయ్యే దగ్గర గ్లాసెస్ మీద వాటర్ పెయింటింగ్ కూడా వేయించారండి. దసరాకి సంబంధించిన పిక్చర్స్ చాలా చాలా బాగున్నాయి అవి కూడా. సో ఇలా లోపలికి వెళ్ళి అలా కూర్చోంలోనే స్టాఫ్ అందరూ మంచిగా డ్యాన్స్ వేశారు. చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. సో అలా మేము ఆర్డర్ ఇచ్చుకుంటూ ఆ డ్యాన్స్ చూసాము. సో ఈలోపు మేము ఆర్డర్ ఇచ్చిన టిఫిన్ అయితే వచ్చేసింది. టిఫిన్ కూడా బాగుందండి. నాకు ఇక్కడ వాటిల్లో అన్నిట్లోనూ ఇడ్లీ బాగా నచ్చింది. సో మంచి గీ వేసి ఇచ్చారు ఇడ్లీ. సో మిగతావన్నీ ఓకే, నార్మల్గా ఉన్నాయి. అలా టిఫిన్ చేస్తూ మంచిగా వాళ్ళు చేసే ప్రోగ్రామ్ చూస్తూ ఎంజాయ్ చేసాము. సో టిఫిన్ అయిపోయిన తర్వాత ఇలా బయటికి వచ్చి ఒక చిన్న షాప్ ఉంది. ఆ షాప్లో ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇలా చాలా చాలా బాగున్నాయి. సో వీళ్ళు కాంప్లిమెంటరీగా కూడా జిలేబీ కూడా పెట్టారు. సో ఇదైతే ఫ్రీ అంట. ఒక 2 జిలేబీస్ తీసుకున్నాం. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇలా పక్కన ప్లే గ్రౌండ్ ఉంటే మా పాప స్లైడ్ చేస్తా అంటే వెళ్ళాము. అలా ఉయ్యాల కూడా ఉందండి. మా పాప ఊగిన తర్వాత నేను కూడా కూర్చున్నాను. చాలా రోజులు అవుతుంది ఉయ్యాల యొక్క, చాలా బాగుంది. సో మంచి మంచి వ్యూస్ అయితే కనిపించాయి అన్నమాట. వాటిని కూడా ఇలా క్యాప్చర్ చేస్తూ మంచిగా జర్నీ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము. మాది ఖమ్మం దగ్గర చిన్న విలేజ్ అండి. మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఈ దసరా హాలిడేస్కి మీరు ఏ విలేజ్కి వెళ్తున్నారో, మీ జర్నీ ఎలా సాగిందో నా కింద కామెంట్ చేయండి.